నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ సర్వసభ్య సమావేశం. ఎల్ రమణ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు. ఉత్సాహంగా వచ్చి సభ్యత్వాలు తీసుకున్న భవన కార్మికులు. గుంటూరులో దూసుకుపోతున్న టీడీపీ ప్రచారం. ఇంటింటి ప్రచారంలో టీడీపీ అభ్యర్థి ఎల్లవుల. నిర్మల్ జిల్లా ముధోల్లో ఘనంగా మల్లన్న దేవుడి జాతర. మార్చి 1న కుస్తీ పోటీలు. వరంగల్లో ప్రైవేట్ టీచర్ల ఆందోళన. తమ జీతాలను చెల్లించాలని డిమాండ్. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ కార్యదర్శి వసునూరి సన్నీ అధ్యక్షతన మేడ్చల్ జిల్లాలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, నల్లగొండ పార్లమెంట్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, టీఎస్ఎన్వి అధ్యక్షులు బాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందికంటి అశోక్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పట్టభద్ర ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎల్ రమణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఓటేసేయాలని ఒకటే కోరుతున్నా. మన బీసీ బిడ్డ అయిన మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ గారు ఈ పట్టభద్ర ఎలక్షన్ నిలబడ్డాడు కాబట్టి మనము మన యొక్క సామాజిక వర్గ నాయకుని మనం పక్కా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఎందుకనగా అది పెద్ద సమస్య కాదు. ఒక మంగళి సోదరుడు కానీ, ఒక చాకలి సోదరుడు కానీ, ఒక పద్మశాలి సోదరుడు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు ఎక్కడ వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నా. మీరు మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కానీ, మీ యొక్క ప్రతి ఒక్క వచ్చే మనిషికి మీరు చెప్పుకుంటే మన సామాజిక వర్గానికి చెందిన మన ఎల్ రమణ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన నాయకుని మనం గెలిపించుకుంటే మన యొక్క వాయిస్ అనేది అసెంబ్లీలో ఉంటుంది. కాబట్టి మీ అందరినీ ఒకటే కోరుతున్నా, పట్టభద్రులని మనకు ఒక ఐటీ సంస్థ అంటూ మనకు హైదరాబాద్లో వచ్చిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ఒక కృషి, చంద్రబాబు నాయుడు ఒక విజనరీ వల్లనే ఇప్పుడు హైటెక్ సిటీ వల్ల ఎన్నో ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రావడం వల్ల మన కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. వ్యవసాయంతో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఐటీ సంస్థలు రావడం వల్ల మనం ఒక అధికార పార్టీకి మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలను అందరు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు బీజేపీ అంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఆల్రెడీ 6 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్సీగా గెలిచి కూడా ఏం చేయలేకపోయింది. కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఎల్ రమణ గారు బీసీ నాయకుడు. బీసీలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఉన్న ఓటరు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ 3వ నంబర్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఓటేసి గెలిపియండి. అదేవిధంగా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ వేయాలనుకుంటే ఫస్ట్లో దానికి వేసి తర్వాత సెకండ్ ఆప్షన్గా మా తెలుగుదేశం పార్టీ మన ఎల్ రమణ గారికి గెలిపిస్తేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు కనుక రంగరంగ వైభవంగా అలనాటి పాలన గుర్తొచ్చే రీతిలో రేపు రిజల్ట్ ఉంటుందంటని చెప్పి కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం, ఆశిస్తున్నాం, దీవెనలు కోరుతూ ఉన్నాం. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. రమణన్నకే ఓటేసి దీవిస్తారు, ఓటర్ బాన్ చేయాలంటని చెప్పి కూడా మనసావాస వాళ్ళందరినీ నేను కోరుకుంటాను. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ గారు నిలబడుతున్నారు. రాష్ట్రంలో గత 7 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితుల గురించి చాలా క్లియర్గా తెలిసినటువంటి వ్యక్తి రమణ గారు. వాళ్ళ రోజున ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సరే పోరాటం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
ఖచ్చితంగా ఇవాళ ఎమ్మెల్సీలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ సంఘంలో టీఆర్ఎస్ కేవీబీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్వి భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య, నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు రాంబాబు యాదవ్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాణ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు లేదా హఠాత్తుగా మరణిస్తే 6 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తుందన్నారు. రాబోయే రోజుల్లో నిర్మాణ కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నిడమనూరు బ్రహ్మయ్య, గౌరవ అధ్యక్షులు అద్దంకి లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ జడ శ్రీనివాస్, సలహాదారులు గుంజి వెంకటరత్నం, బొజ్జ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోడుప్పల్ టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకత్వంలో నత్తి మైసయ్య గారు, లక్ష్మీనరసయ్య గారు సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జిల్లాలో మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు వరకు బ్రహ్మాండంగా ఉత్సాహవంతంగా మెంబర్షిప్ కార్యక్రమం జరిగింది. ఇలా మెంబర్షిప్ చివరి రోజు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకి ఏ జిల్లా ఏ నియోజకవర్గం టార్గెట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా 100% పూర్తయినాయి. నేను మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను. మేడ్చల్ జిల్లాలో కూడా సభ్యత్వం చాలా బ్రహ్మాండంగా, చాలా ఉత్సాహవంతంగా అనుకున్న దానికన్నా టార్గెట్ మించి ఇలా మెంబర్షిప్ జరగటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వంలో ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జోడు గుర్రాల లెక్క బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాయి, వేగంగా ముందుకు పోతూ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ సభ్యత్వ కార్యక్రమంలో మాకు చాలా స్పష్టంగా కనపడ్డది. ప్రజలు వారికి వారే కదిలొచ్చి టీఆర్ఎస్లో మెంబర్షిప్ తీసుకోవటం జరిగింది. అందుకని ఈరోజు ఈ మెంబర్షిప్ జయప్రదమైన సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ, ప్రత్యేకంగా మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్ జిల్లా ప్రజానీకానికి నేను ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, కార్యకర్తలకు కూడా మనస్ఫూర్తిగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారికి వచ్చిన సమస్యల పరిష్కారంలో ముందుంటారు. మెంబర్షిప్ సందర్భంగా చెప్పిన ప్రమాద బీమాని సభ్యులుగా చేరిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా అందుబాటులోకి వచ్చేటట్టు, దురదృష్టవశాత్తు ఎవరికైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రకటించడం జరిగింది. అది అమలయ్యేటట్టు కూడా జాగ్రత్తలు, తగు చర్యలు తీసుకుంటాం. క్రియాశీలక కార్యకర్తలకి కార్డు ఇవ్వడం, అది కూడా తప్పకుండా ఈసారి అమలు జరుగుద్ది అని చెప్పేసి. హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్లో నేతాజీ సుభాష్ నగర్ నవయుగ సంఘం నూతనంగా భోగి బాలరాజును అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సమీయుల్లా ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పాడి పశువు మత్స్య సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి పాల్గొన్నారు. బస్తీ అభివృద్ధికి స్థానిక కమిటీల ద్వారా ఎటువంటి సమస్యలు ఉన్నా సులువుగా పరిష్కరిస్తామని భోగి బాలరాజు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నిరంతరం కులమతాలకు అతీతంగా బస్తీ అభివృద్ధికి కృషి చేస్తానని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు.
డౌట్తో కానీ లేకపోతే మా మీద డౌట్తో కానీ మీరు ఎవరు ఉండక్కర్లేదు, ఉండకూడదు కూడా. నేతాజీ సుభాష్ నగర్ అధ్యక్షులైనటువంటి భోగి బాలరాజు గారు, ప్రధాన కార్యదర్శి సమీల గారికి, అన్న లక్ష్మీనారాయణ అన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్, అదేవిధంగా బస్తీ పెద్దలకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎంతో సంతోషదాయకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పి బాలరాజు గారికి చెప్పిన వెంటనే మరి బస్తీ యువకులు పెద్దల సహకారం తీసుకొని ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాట్లాడడమే కొత్త కాబట్టి ఆ మాట్లాడేటప్పుడు ఏంటంటే మైక్ దగ్గరికి స్టార్టింగ్లో ఫస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో మీరు కూడా మాట్లాడమంటే గట్లే తడబడి మాట్లాడు. ఆ తడబడి మాట్లాడిన మాటలకేనే మీ సహకారం ఉండాలి అనేటువంటిది చెప్పారు. దాన్ని మనం పొరపాటు పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అందరు మైక్లలో మాట్లాడాలంటే కొంత భయపడుతుంటారు, కొంత ఏదన్నా మాట్లాడేటప్పుడు మిస్టేక్ జరుగుతాయి అనేటువంటి భావన ఉంటుంది. అని వారికి ఆ ఆలోచన వేరే ఆలోచన కాదనేటువంటిది నేను ఎమ్మెల్యేలు పనిచేశారు, మంత్రులు పనిచేశారు, ఎంఐఎంఎల్ ఇక్కడ ప్రాంతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను డే 1 రోజు సుభాష్ నగర్ వచ్చినప్పుడు ఇక్కడనే పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఆ డ్రైనేజీ ఆ కింది వరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటిది మీకు అందరికీ తెలుసు. ఆ 3 కార్యక్రమాలు కంప్లీట్ అయ్యి రోడ్డు బ్రహ్మాండంగా వేసుకున్న తర్వాత మరి అందరిని అనుమర్చిపోయినో లేకపోతే నేను మిమ్మల్ని మర్చిపోయినో అర్థమవుతుంది. ప్రాబ్లం ఉన్నప్పుడేమో అందరం ఉన్నాం, ప్రాబ్లం అయిన తర్వాత పాపం ఆ రోజు మహిళలందరూ బయటకు వచ్చి అన్న మేము ఇట్లుంటున్నాం, ఈ పరిస్థితులు ఉంటున్నామంటే ఆ రోజు హైటెన్షన్ వైర్ అనే సమస్య మా సుభాష్ నగర్ తరపున మన ప్రతి పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెళ్ళు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా మేడం గారి ఆశీర్వాదం ఎప్పటికి మాకు ఉండాలని కోరుకుంటున్నాను. సీనన్న విషయంలో అయితే మాకు 100కి 100 పాలు, 200 పాలు మాకు ఆశీర్వాదం ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ 3 ఏళ్ళ టర్మ్ ఉంది మనకు ఆ 3 ఏళ్ళ టర్మ్లో సీనన్న ద్వారా, ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళు, చేసేవాళ్ళు ఉన్నప్పుడు ప్రోత్సహించే వాళ్ళు కంపల్సరీ ఉండాలి. అలాంటప్పుడే మనం ఏ పనైనా కూడా సులువుగా చేసుకుపోవడానికి మనకు ధైర్యం లేకపోయినా కూడా ఆ ధైర్యాన్ని మనం మీరు ఇచ్చినట్టుగా భావించి మేము చేయడానికి ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి మార్గం. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒక బస్తీ నుంచి ఒక ప్రెసిడెంట్గా, ఒక సెక్రటరీగా మనం గెలుపొందినప్పుడు మనం ఎవరి ఏ విషయంలోనైనా ఏది ఉన్నా అందరినీ కలుపుకొని పోయినప్పుడే ఆ బస్తీకి కానీ ఆ డివిజన్కి కానీ మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను చెప్తున్నాను. బాలరాజు గారు ఇప్పుడు చెప్పారు, ఎప్పుడు మాకు మేడం గారి ఆశీర్వాదం ఉండాలి, తర్వాత మంత్రి గారు కూడా నాకు సపోర్ట్ చేస్తారా అనుకుంటున్నాను అని మాత్రమే అన్నారు. కానీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న గొల్లపల్లిలో మాజీ సర్పంచ్ జిట్టే సిద్ధులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని గొల్లపల్లి గ్రామానికి చెందిన పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు శంషాబాద్ ఎంఆర్ఓ జనార్దన్ రావు, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ మాజీ ఉప సర్పంచ్ జిట్టే సిద్ధులు సర్పంచ్గా ఉన్న సమయంలో సర్వే నంబర్ 131లో గొల్లపల్లి చెరువు వెనకాల భాగంలో 30 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారని తెలిపారు. అదేవిధంగా ధర్మసాయి ఆలయ సమీపంలో సర్వే నంబర్ 23లో కొంత స్థలాన్ని కూడా భూ కబ్జాకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. వీటితో పాటు గొల్లపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న వక్ఫ్ బోర్డు భూమిని కూడా కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అనంతరం కె నరేందర్ రెడ్డి, జె రాములు, కె సిద్ధులు, చిక్కిరి శేఖర్, సుందర్, కృష్ణారెడ్డి, వెంకటేష్ గౌడ్, చెన్నం రవి ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
ఇది గుల్లపల్లి రెవెన్యూకి చెందిన 23 సర్వే నంబర్. ఇది దీంట్లో 13 ఎకరాల 20 గుంటలు. వీళ్ళు పట్టాదారులు వచ్చేసి గ్రీన్ రెవెన్యూ వాళ్ళకు అమ్మారు. అమ్మిన తర్వాత మళ్ళా దీంట్లో యాక్చువల్లీ ఇంకో ఎయిర్పోర్ట్ వాళ్ళు ఒక 2 ఎకరాల 20 గుంటలు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది. వాళ్ళు కొద్దిగా పొరపాటున ప్రహారీ గోడ కట్టేటప్పుడు ఒక 2 ఎకరాల 20 గుంటల ఎకరా 13 గుంటలు అనేది బయట మిగిలిపోయి ఉండేది. ఆ ఎకరా 13 గుంటలను కూడా ఈ గ్రీన్ రెవెన్యూ వెంచర్స్ వారు వీళ్ళ ఆధీనంలో తీసుకొని దాన్ని కూడా ప్లాట్లుగా మలిచి అమ్మడం జరిగింది. మేము దానిపై గుల్లపల్లి వాసులు అందరం వెళ్ళేసి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ ఇలా అయ్యింది, మా గుల్లపల్లి రెవెన్యూకి చెందిన 1 ఎకరా 13 గుంటలు జిఎంఆర్ వాళ్ళు బయట వదిలేస్తే దాన్ని గ్రీన్ రెవెన్యూ వాళ్ళు కబ్జా చేసేసి ప్లాట్లుగా మలిచి అమాయకమైన ప్రజలకు అమ్మ చెప్తున్నారు. దాన్ని మీరు తక్షణమే చర్య తీసుకొని అది ప్రభుత్వ ఆధీనంలో తీసుకోగలరని మేము అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు సరే మేము చూస్తామని చెప్పి మా టెక్నాలజీ సరే మేము కంప్లైంట్ 2019లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ యాక్షన్ ఏం తీసుకుంటలేరు మీరు అని చెప్పి మళ్ళీ 2020లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మాకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు, ఎలాంటి స్పందన వాళ్ళు చూపించలేరు. ఇలా న్యాయం జరగట్లేదు అని చెప్పి మేము మీడియా ద్వారా వాళ్ళకు వినయించుకుంటున్నాం. ఏంటంటే ఇది తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చేసి ఎంఆర్ఓతోని సర్వే చేయించి 1 ఎకరా 13 గుంటలు ఏదుందో బయటికి తీసేసి అది ప్రభుత్వానికి చెందింది కాబట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోగలని మా గుల్లపల్లి గ్రామస్తుల విన్నపం. ఇది మేము మీ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా నష్టం ఉందా ఇందులో? గుల్లపల్లికి సంబంధించిన మాజీ సర్పంచ్ జిట్టా సిద్ధులు అని చెప్పి ఆయన కొద్దిగా హస్తం ఉన్నది. ఆయన ద్వారానే ఆయన హయాంలోనే ఈ వెంచర్ జరిగింది. ఆయన హయాంలోనే గ్రీన్ రెవెన్యూ వాళ్ళు ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది. ఆయన హయాంలోనే ఇదంతా జరిగింది. ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఇదంతా జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 1956 నుండి 1995 వరకు ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థినులు ఒకే చోట కలుసుకొని తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను తలుచుకుంటూ మురిసిపోయారు. అలనాటి మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకోవడమే కాకుండా ఎన్నో సంవత్సరాల క్రితం విడిపోయి తిరిగి మరల కలుసుకున్న తమ చిన్ననాటి స్నేహితులను గుర్తుపెట్టుకొని పసిపిల్లల్లా ముచ్చటించుకున్నారు. అనంతరం తమకు విద్యార్థి బుద్ధులు నేర్పిన ఒక ఉన్నత స్థాయికి తెచ్చిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి పాఠశాల రూపురేఖలను చూసి తన్మయులయ్యారు. ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి పాఠశాలలో చదువుకున్న సుమారు 1000 మంది పూర్వ విద్యార్థినులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ ప్రైవేట్ ఉపాధ్యాయులతో ర్యాలీ తీస్తూ మహాసంకల్ప దీక్షకు శిబిరానికి బయలుదేరడకు ఇక్కడి ఉవ్వెత్తున టీచర్స్ అందరూ ఒకటే ఐక్యమతిగా ఇక్కడి బయలుదేరుతున్నాము. ఆ శిబిరంలో కూర్చున్న తర్వాత మేము మాట్లాడాల్సిన ఒకటే విషయం సంకల్పం అంటే రెండు విధాలుగా మేము అనుకుంటున్నాము. సంకల్పం అంటే ప్రైవేట్ టీచర్లకు 12 నెలల నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున సంవత్సరం 12 నెలలకు 1,20,000 రూపాయలు ప్రభుత్వం వెంటనే ప్రతి ఒక్క ప్రైవేట్ టీచరు అకౌంట్లో జమ చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వంకు మా యొక్క ప్రైవేట్ టీచర్ల యొక్క సత్తా మీరు ముందు చూడాల్సి వస్తుంది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మానవత దృక్పథంతో ప్రైవేట్ టీచర్లకు 1,20,000 రూపాయలు 12 నెలల జీతం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్ అకౌంట్లోకి జమ చేయవలసిందిగా మేము తెలంగాణ ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ ద్వారా వారికి చెప్పడం జరుగుతుంది. జై
మద్దతు ఇస్తున్నాయా? ఇప్పటి వరకు ఎలాంటి పార్టీ మాకు మద్దతు ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క పార్టీ గ్రేటర్ వరంగల్ నగరంలో పోచమ్మ మైదాన్ చౌరస్తా నుండి హనుమకొండ ఏకశిలా పార్క్ వరకు ప్రైవేట్ టీచర్స్ పాదయాత్ర నిర్వహించారు. కరోనా నేపథ్యంలో జీతాలు లేక అవస్థలు పడుతున్నామని ప్రైవేట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లకు 10,000 రూపాయల చొప్పున 12 నెలలు తమ జీతాలను ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు వారికి మద్దతు తెలిపారు. యజమాన్యాల మొండి వైఖరి, కార్పొరేట్ల దోపిడీ, కార్పొరేట్ కళాశాలల దోపిడీ, ప్రభుత్వం మొండి వైఖరి. ధన్యవాదాలన్నా వచ్చినందుకు, సంఘీభావం తెలిపినందుకు. కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి మద్దతు ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ అమ్ముకొని బ్రతుకుతున్నాడు వికలాంగుడు. ఆయన పోయి పలకరిస్తే ఏంటి అన్న అంటే, నేను ప్రైవేట్ టీచర్ అన్నా, బ్రతుకు తెరువు కోసం నేను ఈ పని చేసుకుంటున్నా, నాకు ఇంకో మార్గం లేదని చెప్పి ఇవన్నిటిని మా పాదయాత్రలో గమనించిన తర్వాత నేను అనేక సందర్భాలు అయితే ఉన్నాయో యాజమాన్యాలతో రుద్రంగి వేములవాడ రహదారిపై ఇటీవలే నిర్మించిన బ్రిడ్జ్ సిమెంట్ కాంక్రీట్ కొట్టుకుపోయి ఇనుప సలకాలు తేలి ప్రమాదంగా మారింది. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఓపెన్ కాలువ ద్వారా ఒకవైపు కలికోట సూరమ్మ చెరువుకు, అలాగే రుద్రంగి గ్రామానికి ఎగువన ఉన్న నాగారం చెరువుకు సాగునీటిని తరలించేందుకు కాలువకు అడ్డంగా ఉన్న రహదారిపై బ్రిడ్జిని నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్న బ్రిడ్జి నిర్మాణంలో సరైన నాణ్యత పాటించకపోవడంతో కొంతకాలానికి సిమెంట్ కొట్టుకుపోయి కాంక్రీట్తో ఇటు ఇనుప శకలాలు తేలి ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కనీసం సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరారు. రుద్రంగి వేములవాడ నుండి వచ్చే రహదారి నాగర చెరువు కట్టకి ఏదైతే వెళ్ళే రహదారిలో కాలువపై నిర్మించిన బ్రిడ్జి సంవత్సరం పాటు కూడా అవుతలేదు. దీన్ని నిర్మించి పోయే ప్రయాణికులకైనా బాటసారులకైనా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇటు చూసుకుంటే బ్రిడ్జి పైన ఇనుప చువ్వలు లేచి మరి ఏదో హత్య చేద్దామన్నంత ఘోరంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకరైనా అడ్డిపోయే బాటసారులకు, చిన్న వెహికల్ వెళ్ళే ఎవరైనా ఉంటారు కదా, ఆడవాళ్ళైనా ఎవరైనా, వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉన్నది. మరి దీన్ని నిర్మించిన కాంట్రాక్టర్ కానీ, మరి లోకలు ఎవరైనా ఆర్ఎన్బి రోడ్డు ఉన్న అభ్యర్థులను దీన్ని ఒకసారి శ్రద్ధ తీసుకొని దీన్ని మంచి విధంగా నిర్మించాలని కోరుకుంటూ దీన్ని కంపల్సరీ దీని గురించి పట్టించుకోవాలి.
గుంటూరు జిల్లాలో టీడీపీ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. 9వ డివిజన్ ప్రచారంలో టీడీపీ అభ్యర్థి ఎల్లవుల ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఉన్న సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ అభ్యర్థులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని 9వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రచమంటి భాస్కర్రావు ఆఫీసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, పాదర్తి రమేష్, గాంధీ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రంజాన్ చిరంజీవి స్మారక స్థానిక ఫుల్ చెరువు కుంటలో మిత్రసేన యూత్ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో 80 క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. నేడు ఫైనల్లో దుబ్బాక, ముస్తాబాద్కు చెందిన మిత్రసేన యూత్లు తలపడ్డాయి. రన్నరప్గా దుబ్బాక జట్లు గెలుపొందారు. విజేత జట్లకు స్థానిక ఎంపీపీ జనగామ శరత్రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, వైస్ డైరెక్టర్ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు యూత్ సభ్యులను అభినందించారు. ద్వితీయ బహుమతి అందుకోవాల్సిందిగా కోరుతున్నాము.
మధ్య జరగగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కీర్తిశేషులు రంజాన్ చిరంజీవి గారి జ్ఞాపకార్థం ముస్తాబాద్లోని మిత్రసేన యూత్ ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క దేవాలయం వద్ద గత 20 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఇటు టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ దుబ్బాక మరియు ముస్తాబాద్ మిత్రసేన యూత్ మధ్య జరగగా ఫైనల్లో మిత్రసేన యూత్ వారు గొప్పగా ఆడి విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మిత్రసేన యూత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి వివిధ గ్రామాల నుండి విచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ముస్తాబాద్ యువత తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ద్వితీయ బహుమతి దుబ్బాకకు చెందిన రఘు టీం వారు సొంతం చేసుకోవడం జరిగింది. వారికి కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మండల కేంద్రంలో నిర్వహించబడ్డ క్రికెట్ టోర్నీలో మరి 23 రోజులలో 73 టీములు రాగా 73 టీంలలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న మిత్రసేన యూత్ వారికి పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ద్వితీయ బహుమతి పొందినటువంటి దుబ్బాక టీంకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముస్తాబాద్ నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బీడ్ గ్రామంలో మల్లన్న దేవుడి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ జాతర 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తెలిపారు. సుమారు ₹1,00,000తో మార్చి 1న కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి సైతం కుస్తీ పోటీలో మల్లయోధులు పాల్గొంటారు. ఈ జాతరకు భైంసా నుండి ప్రత్యేక బస్సులు నడుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. నిర్వహించడం జరుగుతుంది. మా ఎడ్బీ గ్రామం ముధోల్ మండల్ నిర్మల్ జిల్లా. మా ఎడ్బీ గ్రామంలో గత తాత ముత్తాతల కాలం నుండి కూడా ఎడ్బీలో మల్లన్న జాతర నిర్వహించడం జరుగుతుంది. మల్లన్న జాతర ప్రత్యేకత ఏంటంటే మా ఊళ్ళో మాఘ పౌర్ణిమ కంటే 4 రోజుల ముందు ముధోల్ తాలూకా ముధోల్ నియోజకవర్గం మొత్తము ఊరూరా తిరిగి మాఘ పౌర్ణిమ ఒక రోజు ముందు గంగాస్నానం చేసేసి ఇక్కడ ఫస్ట్ రోజు కళ్యాణము మల్లన్న దేవుని కళ్యాణం జరుగుతుంది. 2వ రోజు కళ్ళ నెంబలు ఊరు అందరూ అదేవిధంగా చుట్టుపక్కల వారు భక్తులందరూ వచ్చి అమ్మలు సమర్పించుకుంటారు. ఈరోజు అంటే 3వ రోజు మల్లన్న దేవుని యొక్క శావ పల్లకి ఊరేగింపు ఉంటుంది. తర్వాత 4వ రోజు ఇక్కడ కుస్తీ పోటీలు ఉంటాయి, అన్నదానం ఉంటుంది. అదేవిధంగా రాత్రికి మహా అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. తెలంగాణలోనే చాలా పెద్ద అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది ఇక్కడ. మళ్ళీ అదేవిధంగా రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 5వ రోజు ఈ మల్లన్న యొక్క అంబలికుండ ఇంటికి తీసుకుపోవడం, అదేవిధంగా ఆడపడుచుల జాతర ఉంటుంది. ఈ జాతరలో మల్లన్న దేవునికి మొక్కుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా మొక్కుకున్న మొక్కుల్ని దేవుడు తీరుస్తాడు. అందుకోసము దినదినాన భక్తులు చాలా మంది భక్తులు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి హెల్త్ సెంటర్ వారు, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా మా గ్రామ ప్రజలు, గ్రామ బీడీసీ కానీ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుపుతున్నాం. ఈ సంవత్సరం కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా మంచినీరు కానివ్వండి, వైద్య సిబ్బంది కానీ అన్ని ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేడ్చల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ సర్వసభ్య సమావేశం. ఎల్ రమణ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో టీఆర్ఎస్ సభ్య సమావేశం. ఉత్సాహంగా వచ్చి సభ్యత్వాలు తీసుకున్న భవన నిర్మాణ కార్మికులు. గుంటూరులో దూసుకుపోతున్న టీడీపీ ప్రచారం. ఇంటింటి ప్రచారంలో టీడీపీ అభ్యర్థి ఎల్లవుల. నిర్మల్ జిల్లా ముధోల్లో ఘనంగా మల్లన్న దేవుడి జాతర. మార్చి 1న కుస్తీ పోటీలు.
వరంగల్లో ప్రైవేట్ టీచర్ల ఆందోళన, తమ జీతాలను చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.